దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? ఈ ఉదయకాలన దేవుని మాట మనము చూద్దాము. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరమిమ్ము. ఏమంటాడు? ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడువు నీవే అంటాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఒక బానిసగా అమ్మబడ్డాడు. అదే సమయంలో పొతీఫరు ఇంట్లో తను ఉంటున్నప్పుడు అక్కడ సహా అతను ఏ పాపం ఏ తప్పు చేయకపోయినప్పటికీ అన్యాయంగా చెరసాల్లోకి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఆ చెరసాల్లో ఆ ఇరుకు 4 గోడల మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు ఇరుకులో యోసేపు చేసిన పని యెహోవాకు మొరపెట్టాడు. యోసేపుకు యెహోవా తోడై ఉండెను అంటాడు. ఇరుకులో యోసేపు మొరపెట్టిన లేదా యోసేపుని చూసిన దేవుడు విశాల స్థలమందు అతనికి ఉత్తరం ఇచ్చాడు. దావీదు కూడా చూడండి, తను గొర్రెల దొడ్డిలో ఆ 4 గోడల మధ్య ఉన్న సమయంలో ఆయన మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుని దృష్టిలో దావీదు యొక్క హృదయము సరైనది గనక గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తీసి ఇశ్రాయేలీల రాజ్యం మీద రాజుగా నియమించినట్లుగా మనం చూస్తాం. అందుకనే దావీదుకి తెలుసు తన పరిస్థితి. తను రాజు కావలసినప్పుడు సౌలు తన తరుపుతూ ఉన్నప్పుడు తన చుట్టూ చేరిన వారు అప్పుల బాధల్లో ఉన్నవారు, ఆర్థిక వ్యధల్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు తన చుట్టూ చేరిపోయారు. వారిని పోషించడానికి తన చుట్టూ వచ్చిన ఆ 300 మందికి పోషించడానికి పోషణ దావీదు చేయలేని పరిస్థితి అయినప్పటికీ అద్భుతంగా దేవుడు వారందరినీ కూడా దేవుడు దావీదుకి సహాయం చేయడం, వారిని పోషించడం మనం చూస్తాం. అందుకనే దావీదుకి తెలుసు. అందుకని కీర్తనలో రాస్తున్నాడు, ఇరుకులో నేను నీకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని చెప్పి దావీదు అన్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఏమంటాడంటే ఇంకా మనం చూస్తాం 5వ వచనం మనం చూస్తే ఏమంటాడంటే, నీతియుక్తమైన బలును అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు, ఒకడు దేవుని మాట వినుట బలు అర్పించుట కంటే శ్రేష్టము అంటాడు. నువ్వు దేవుని మాటను వినాలి తమ్ముడు, చెల్లి. నువ్వు దేవుడు చెప్తున్న మాటను విని ఆయన మార్గంలో నడిస్తే నువ్వు ఇచ్చే బాంట్ ఆఫరింగ్ దహన బలి కంటే శ్రేష్టము దేవుని మాట వింటము. సో నువ్వేం చేయాలి అంటే ప్రభువుని విశ్వసించాలి, క్రీస్తుని మార్గంలో నడవాలి అనేదే ఆయన చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఆ రోజున్న దావీదు పరిస్థితి ఏంటంటే తన చుట్టూ ఉన్న వారికి సంరక్షకుడిగా ఉన్నప్పటికీ తను సంరక్షించలేకపోతాను, తనకున్న ఆర్థిక వ్యధలు. ఈరోజు తమ్ముడు, చెల్లి, నీకు ఆర్థిక పరిస్థితి బాగోలేదా? ఇరుకులో ఉండిపోయావా? ఇబ్బంది గుండా వెళ్తున్నావా? నీకు అర్థం అవ్వట్లేదా నీ పరిస్థితి? జాబ్ చేస్తానండి, ఉద్యోగం చేస్తాను, వ్యాపారం చేస్తాను, రకరకాల ప్రయత్నాలు చేస్తాను, కానీ నాకు ఇరుకే మిగిలిపోయింది, కానీ విశాలత నాకు ఇంకా రాలేదు అని చెప్పి బాధపడుతున్నావా? నా ఆర్థిక స్థితి మెరుగుపడట్లేదని చెప్పి బాధపడుతున్నావా? అయితే విను, దేవుడు నీకు ఈ ఉదయకాలం చెప్తుంది, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నీకు విశాలత కలుగు చేస్తాను. ఆ రోజు దావీదుకి నేను ఏ విధంగా సహాయము నేను చేశానో, దావీదుకి నేను సహాయం చేయడం గల కారణము దావీదు నన్ను అనుసరించాడు. ఈరోజు తమ్ముడు, చెల్లి, ఈరోజు నువ్వు దేవుణ్ణి అనుసరించినట్లయితే, దేవుని మార్గాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే, ఆయన అడిగినట్లయితే, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన వైపు చూస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు, చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేమంటాడంటే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అంటే అన్నీ ఉంటే, ధనం ఉంటేనో, లేకపోతే మరొకటి ఉంటేనో, కారు ఉంటేనో, లేకపోతే బంగ్లా ఉంటేనో, లేదా వేరే ఇతర ఈ లోకంలో ఉన్న లోక సంబంధమైన మనసు ఏమంటాడంటే, అపోస్తలుడు పౌలు అంటాడు కదా, లోక సంబంధమైన మనసు మరణం, ఈ లోక సంబంధమైన మనసు మరణం. అయితే ఆత్మ సంబంధమైన దానికి ప్రభువు మనసు నిత్య జీవం.
ఆత్మీయ మనసు అనగా దేవుని మీద మన మనసు పెట్టుకుంటే అది నిత్య జీవం. అందుకనే దావీదు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే వారికి ద్రాక్షరసం కావచ్చు, ధాన్యము కావచ్చు, సిరి సంపదలు కావచ్చు తులుతూగుతున్నారు, కానీ వారిలో ఏం లేదు నాయన అంటే సంతోషం ఉంది ఉన్నట్టుగా ఉంటది, కానీ సంతోషం లేనే లేదు. అందుకనే వారి ధాన్యారసములు విస్తరించిన నాటి కంటే సంతోషము కంటే నాకు అధికమైన సంతోషం, పరిశుద్ధాత్మలో ఆనందం. దేవుని మనం వేడుకుంటే నీ కలిగింది కొంచెమైనను దేవుడు ఆశీర్వదిస్తే నీకు సంతోషము, తృప్తి, సమాధానము ఇవన్నీ కలుగుతాయి. తమ్ముడు చెల్లి వింటున్నావా? మనము చేసే ఏ ప్రయత్నమైనా దేవునితో చేయాలి, దేవునితో నడవాలి. ఇంకేమంటాడు? చివరి మాట అద్భుతమైన మాట అండి నిజంగా. యెహోవా, యేసు ప్రభువా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నెమ్మదితో. ఆ నెమ్మది నీకు నాకు ఎలా వస్తుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. మనం ఈరోజు ఈ లోకంలో యాత్రికులు, ప్రయాణికులమై ఉన్నాం. ఏదో రోజు మరణించాలి. అయితే యేసుక్రీస్తు ఎందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని చెప్పాడు. నేను ఆయన విశ్వాసం ఉంచి వాడిని నేను అంచెదినాన్న లేపుతాను. మరణం సహజంగా అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. మరణం మనకి కొంచెం దూరంలో ఉందంటే భయపడిన వాడు ఎవడుంటాడు చెప్పండి. అయితే భక్తుడికి ఒక విషయం తెలుసు, నేను మరణిస్తే నేను ఎవరిని ఆశ్రయం చేసుకున్నానంటే ప్రభువుని, యేసుక్రీస్తుని నేను ప్రభువుని ఆధారం చేసుకున్నాను. ఆయన నన్ను పాతాళంలో విడిచిపెట్టడు, నా శరీరానికి కుళ్ళి పెట్టనివ్వడు, ఆయన నాకు శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహిస్తాడు అని చెప్పి నేను ఏ విధంగా నా ఎందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు, అంచెదినాన్ని వాళ్ళు లేపుతాను అని చెప్పి యేసుక్రీస్తు ఏ విధంగా చెప్పారో ఆ చెప్పిన మాటను భక్తుడికి జ్ఞాపకం చేసుకున్నా. నేను ఒకవేళ మరణిస్తే నేను చనిపోను. మరణం అసలు శిశులైన మరణం కాదండి. మన మరణము ఏ మరణము అంటే అది నిద్ర. ఆ నిద్ర నుంచి మనల్ని దేవుడు తన సన్నిధికి చేర్చుకుంటాడు. ఆయన సన్నిధిలో సంతోషము, సమాధానం ఉంటుంది. మన ఆత్మకు చావలేదు కనుక యేసుక్రీస్తు మన గురించే, మన ఆత్మను రక్షించడానికైనా ఈ లోకంలోకి వచ్చారు, మరణించారు, 3వ దినాలు లేచారు. ఎవరైతే ఆయన విశ్వాసము, నమ్మకం, నిరీక్షణ ఉంచుతారో వారు రక్షించబడతారని చెప్పి బైబిల్ చెప్తుంది. మనం చేయాల్సింది ఆయన విశ్వాసం. భక్తుడికి ఉన్న విశ్వాసం ఏంటి అంటే నేను పండుకుంటాను, నేను చనిపోతాను, అయితే పండుకొని నిద్రపోతాను. నేను నిద్రపోయినప్పుడు నా ఆత్మ నీ దగ్గరికి వచ్చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటగా ప్రకారం నేను విశ్వసిస్తున్నానని చెప్పి అంటాడు. ఇంకేమంటే నేను ఒంటరిగా ఉన్నాను, యెహోవా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు అని చెప్పి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిపోయినట్టుగా ఈ కీర్తన మనం చూస్తాం. ఈ ఉదయకాలన మీ ఆనంద్ కుమార్ ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి. దేవునితో నడవండి. మిమ్మల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవరీవన్.